హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అది కనిపించేది మనకు బీటీ రోడ్ అండి. జస్ట్ ఒక 20 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ నుండి ఒక 20 మీటర్ల డిస్టెన్స్ అండి. అక్కడ నుండి డైరెక్ట్ దారి దీంట్లోకి, అంటే పక్క పొలం కూడా వాళ్ళదే. ఈ రైట్ సైడ్ గుడిది సంబంధించిన ల్యాండ్ కూడా వాళ్ళదే, అంతా వాళ్ళది. కానీ ఈ ల్యాండ్ 1 ఎకరం అమ్మడానికి పెట్టిండు రైతు. దానికోసం సపరేట్ తవ్వ తీసిండు అన్నట్టు. అంటే ఈ వరి పొలం పక్కది మొత్తం వాళ్ళదే, ఈ రైట్ సైడ్ చూసేది కూడా వాళ్ళదే. మనకు ఒక 20-30 మీటర్స్ డిస్టెన్స్లో ల్యాండ్ ఉంటుందండి. 1 ఎకర్ ల్యాండ్. ఇక మనం చూస్తున్న సైటు ఇది. అక్కడ చూసుకుంటే ఆ చెట్టు వరకు ఉంటుంది హద్దు. చెట్టు కనిపిస్తుంది చూడండి, ఆ చెట్టు వరకు హద్దు ఉంటుంది. అక్కడ తాడి చెట్టు ఉంది, అక్కడ వరకు. ఆ వెనకాల తాడి చెట్లు ఉన్నాయి. ఆ పొలం వరకు ఇట్లా ఉంటుందండి ల్యాండ్. ఇది ఫేసింగ్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో ఒకటే 1 ఎకర్ అండి. మనకు ఇది 1 ఎకర్ ల్యాండ్, మంచి స్క్వేర్ బిట్టు, 4 మూలల స్క్వేర్ ఉంటుందండి. ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది మనకు ల్యాండ్. ఈస్ట్కు గేట్ పెట్టుకోవచ్చు డైరెక్ట్. ఒకటే ఎకరము, అంటే ఈ పక్క పొలం కూడా మొత్తం వాళ్ళదే అండి. మనకు ఇచ్చేది ఒకటి ఈ మిర్చి, వంకాయ, ఇది ఖాళీ ప్లేస్ ఉన్నది చూడండి, ఇది ఇస్తాడు అంతే. ఒకటే 1 ఎకరు. ఇది మనకు చెర్యాల మండల్లో వస్తుందండి. మనకు ఆ బిల్డింగ్లు కనిపిస్తున్నాయి చూడండి, ఆ బిల్డింగ్లు, ఆ కార్లు లాంటివి పోతున్నాయి చూడండి, అది కొమరెల్లి కమాన్ అది. అంటే చెర్యాల టు జనగాం పోయే రూట్కి ఆ కొమరెల్లి కమాన్ ఇటు సైడ్ ఒక కమాన్ ఉంటుందండి. ఆ కమాన్కి దగ్గరలో జస్ట్ ఒక 300 మీటర్ డిస్టెన్స్లో మెయిన్ జనగాం హైవేకి ఒక 300 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది అంతే ల్యాండ్. బస్సు కనిపిస్తుంది చూడండి, బస్సు అది మెయిన్ హైవే అండి. మన జనగాం దుద్దడ నుంచి జనగాం పోయే హైవే అది. డైరెక్ట్ సూర్యాపేట పోయే హైవే అన్నట్టు. ఇదండి ల్యాండ్. మనకి ఇది మంచిగా కొలిసిస్తారు స్క్వేర్ బిట్ లాగా. మనకు ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ వస్తుంది. ఈస్ట్కు డైరెక్ట్ గేట్ పెట్టుకోవచ్చు మనం. మనకు ఇది హైవేకి ఒక 300 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకు బీటీ రోడ్కి ఒక 20 మీటర్స్ 30 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. మంచి స్క్వేర్ బిట్. సాయిల్ వచ్చేసి కొంచెం రెడ్ సాయిల్ ఇది. అయితే దీంట్లో బోర్ మాత్రం లేదండి. ఈ పక్క పొలంకి సంబంధించిన బోరే, ఇక వాళ్ళదే కాబట్టి ఇదంతా పెట్టిర్రు. కాకపోతే మనం ఆయన వాటర్ ఏమన్నా ఇస్తాడు, లేకపోతే మనం సొంతంగా బోర్ అయితే వేసుకోవాలండి ఒకటి. ఇది ల్యాండ్. ఆ చెట్టు నుంచి ఇట్లా స్క్వేర్గా 4 మూలలు కొలిచిస్తారు. ఒకటే ఎకరం సైట్ అండి ఇది. ఓన్లీ 1 ఎకర్ సైటు. బీటీ రోడ్కి 30 మీటర్ డిస్టెన్స్లో, జనగాం హైవేకి 300 మీటర్ డిస్టెన్స్లో మనకు చెర్యాల మండల్లో ఉంటుంది ల్యాండ్.